అయ్యో మంట అమ్మా మంట అమ్మా అమ్మా అమ్మగారు అయ్యో నాతోనే పెట్టుకుంటావా? అమ్మా చూసుకోనమ్మా ఉండండమ్మా ఇప్పుడే వస్తాను. అమ్మా అమ్మా అమ్మగారు ఏం కాలేదు కదమ్మా? ఏం కాలేదు. ఏంట్రా నువ్వు చేసిన పని? అసలు నీకు బుద్ధుందా? ఏ కోపం వచ్చిందా? నన్నింటి బయట పడుకోబెడితే మీకు కోపం రాలేదు, నా మొహాన నీళ్లు కొడితే మీకు కోపం రాలేదు, కానీ నేను కాఫీ కొడితే మాత్రం కోపం వచ్చింది. నాకంటే ఆ రాక్షస్ అంటేనే మీకు అంత ప్రేమ. నిన్ను మంచి దారిలో పెట్టడం కోసం తను అలా చేసింది. ఆమెకు తెలిసింది ఆవిడ చేసింది, నాకు అనిపించింది నేను చేశాను. అందుకని వేడి కాఫీ మొహాన కొడతావా? మొహం కాలిపోదా? నాకు కాలిపోతుంది. నా జోలికొస్తే నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది. నా విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆవిడికి చెప్పు. నువ్వు వద్దంటే భయపడిపోవడానికి నేను ఇంటి పని మనిషిని కాదు, ఈ ఇంటి మనిషిని. నువ్వు 100 సార్లు ఇలా కాఫీ కొట్టు, 100 సార్లు తుడుచుకుంటాను. 101సారి కూడా నా ప్రయత్నం మాత్రం ఆపను. నాతో గొడవ పడ్డానికి నీకు విసుగొస్తుందేమో గాని నాకు మాత్రం ఏ విసుగు రాదు. అవునా? అది చూద్దాం. రానమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పదా. పర్వాలేదులేండి, చల్లనీళ్ళతో కడిగేశాను కదా, ఏం పర్లేదు. అది కాదు రానమ్మా, వాడు మూర్ఖుడు. వాడి గురించి నాకు తెలుసు. వాడితో కొంచెం చూడండి, నదిలో కొట్టుకుపోయే తేలుని కాపాడడం కోసం సాధువు చాలా ప్రయత్నాలు చేశాడంట. నదిలోంచి తీసిన ప్రతిసారి ఆ తేలు సాధువుని కొడుతూనే ఉంది. ఎన్నిసార్లు కుట్టినా తేలుని ఆయన కాపాడుతూనే ఉన్నాడు. కుట్టడం తేలు లక్షణమైతే కాపాడడం సాధువు లక్షణం. ఆ సాధువు పురుగుని వదిలిపెట్టలేదు. నేను నా కొడుకుని వదిలేస్తానా? వదలను, మారుస్తాను. కృష్ణ, చెప్పండి. ఈ మధ్య బాగానే క్లాసులు తీసుకుంటున్నారు కదా? ఇది ఎప్పుడో మొదలు పెట్టాల్సింది, ఆలస్యం చేశాను. కొంపదీసి ఇప్పుడు ఆ డెవిల్ గురించి ఏమైనా మాట్లాడతారా ఏంటి? రే కృష్ణ, తను డెవిల్ కాదు, మీ అమ్మ. ఈ ప్రపంచంలో ఎవరు అమ్మను డెవిల్తో పోల్చారు. అలా పోలిస్తే వాళ్ళని మనుషులు అన్నారు. ఇప్పుడేంటి, నాకు క్లాస్ పీకడానికి వచ్చారా? నాకు మీ నీతి సూక్తులు చెప్పే ముందు ఒక్కసారి మీ ఆవిడికి నాలాంటి వాడి జోలికి రాకుండా ఉంటే మంచిది అని సలహా ఇవ్వండి. చాలా తప్పు చేస్తున్నావు కృష్ణ. కనీసం ఆవిడ పెద్దరికానికైనా మర్యాద ఇవ్వడం నేర్చుకుంటే బాగుండేది. అలా కాఫీ తీసి ముఖాన కొట్టావే, ఏదైనా జరుగుంటే? జరిగితే ఏమవుతుంది? రెండోసారి నా జోలికి రాకుండా జాగ్రత్త పడుతుంది. అయినా ఆవిడ మొహాన్ని కాఫీ కొడితే
అక్కడికి ఆ కాఫీ మీ మొహాన కొట్టినట్లు తెగ ఫీల్ అయిపోతున్నారంటే భార్య మీద అంత ప్రేమ. నేను ఫీల్ అవుతుంది మీ అమ్మ గురించి కాదురా, నీ గురించి. ఎంతో భవిష్యత్తున్నవాడివి, ఎంతో దూరం వెళ్లాల్సిన వాడివి. నీ ప్రవర్తన వల్ల అందరికీ దూరం అవుతున్నావు. డాడ్, నేనెవ్వరికీ దూరం కావట్లేదు. మీరే నన్ను బలవంతంగా దూరం పంపిస్తున్నారు. డాడ్, నిన్నటి వరకు మీరు మాతో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంతకుముందు మేమేం చేసినా మాకు సపోర్టుగా నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఆవిడికి సపోర్టుగా నిలబడుతున్నారు. ఆవిడ మీద నేను కాఫీ కొట్టానని పని కట్టుకొని వచ్చి నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారా డాడ్? కానీ ఆ డెవిల్ చేసిన పని గురించి ఆమెను అడిగారా? మీ అమ్మ అంత తప్పేం చేసిందిరా? డాడ్, అమ్మ కాదు, నా దృష్టిలో తనొక్క డెవిల్. నాకొక మాట మీరు క్లియర్ చేయండి, అసలు నేను మీ కన్న కొడుకునా కాదా? ఫస్ట్ నాకు ఆ విషయం చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? కన్న తండ్రి ఎదురుగా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మరి లేకపోతే ఏంటి డాడ్? నేను కాఫీ మొఖాన కొట్టానని నన్ను నిలదీస్తున్నారే. మరి రాత్రంతా మీ కన్న కొడుకుని నన్ను బయట పెడుకు లాక్ చేసిన మీ ఆవిడ గారిని మీరేమనరా? నువ్వు తప్పు చేసావు కాబట్టి తను శిక్ష విధించింది. తప్పే ఉందిరా. శిక్ష విధించిందా? ఆవిడేమైనా జడ్జి అనుకుంటుందా? అసలు నాకు శిక్ష విధించడానికి ఆవిడెవరు? కృష్ణ, పదే పదే నువ్వు ఆ మాట అనొద్దు. నువ్వు అవునన్నా కాదన్నా ఆవిడ నీకు అమ్మే. అమ్మా బొమ్మ అలాంటి సెంటిమెంట్ మాటలు నా దగ్గర మాట్లాడకండి. ఇదిగో, నువ్వు పద్ధతి మర్చిపోయి, నీ హోదా మర్చిపోయి, రీకల దాకా తాగి ఇంటికొస్తే నిన్ను దారిలో పెట్టడం కోసమేరా ఆవిడ ఆ నిర్ణయం తీసుకుంది. నా విషయంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. నా లైఫ్ నా ఇష్టం. డాడ్, మీరే నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఈవిడొచ్చేసి నన్ను బయట పెట్టి నిలబెట్టి తలుపేస్తుందా? అందరి ముందు నా పరువేం కావాలి? బయట వాచ్మెన్కి నాకు తేడా ఏముంది? వాడు రాత్రంతా బయటే కాపలా కాస్తున్నాడు, నేను రాత్రంతా బయటే పడుకున్నాను. డాడ్, ఇప్పుడు మీరే చెప్పండి, నేను ఇంటికి కొడుకునా, బయట వాచ్మెన్నా? నువ్వు కొడుకువి కాబట్టి నేను ఇంతలా బాధపడుతున్నాను రా. నువ్వు చేసిన పనే వాచ్మెన్ చేస్తుంటే అతనికి సెటిల్ చేసి ఎప్పుడో బయటికి పంపించుండేవాడిని. కానీ నీతో సెటిల్ చేసుకోలేకనే ఇలా సెంటిమెంటల్ గా మాట్లాడాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి నీకు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఈ ప్రపంచంలో బిడ్డకి మొదటి గురువు తల్లి. తప్పు చేస్తే శిక్షించేది తల్లి, తప్పుల్ని సరిదిద్దేది తల్లి. నువ్వు మొదటిసారి తాగొచ్చినప్పుడు నిన్ను చూసి బాధపడ్డాని తప్ప ఇది తప్పురా అని నేను దండించలేకపోయాను. తను మీ అమ్మ కాబట్టి నువ్వు పెద్దవాడివా చిన్నవాడివని చూడకుండా ఒక తల్లిలా బాధ్యత తీసుకుని నిన్ను శిక్షించిందిరా. నన్ను బయట నిలబెట్టి మీరు లోపల కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయారుగా? లేదురా, నువ్వు ఏ టైంకైనా ఇంటికొస్తావు, నీతో కలిసి భోంచేయాలని మీ అమ్మ నీకోసం ఎదురు చూసింది తెలుసా? అమ్మగారు, చిన్నబాబు రావడానికి ఆలస్యం అవుతుందమ్మా. ఎప్పుడొస్తారో తెలీదు, మీరు భోజనం చేయండమ్మా. పర్వాలేదు, తనెప్పుడొస్తే అప్పుడే తింటాను. ఎంత లేటైనా పర్వాలేదు, వెయిట్ చేస్తాను. నువ్వు వెళ్ళు. నువ్వు వస్తావేమో, నీతో కలిసి భోంచేద్దామని మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఒళ్ళు మర్చిపోయి తూలుకుంటూ ఇంటికొచ్చావు.
నీకిష్టమైన వంటలన్నీ చేసి నీకోసం ఎదురు చూసింది. నువ్వు తినకుండా పడుకునేసరికి తను కూడా రాత్రంతా ఏమీ తినకుండా అలాగే కూర్చుందిరా. నువ్వు బయట నేల మీద పడుకున్నావని తను కూడా రాత్రంతా కటిక నేల మీద పడుకుందిరా. అదిరా అమ్మ ప్రేమంటే. ఇప్పటికైనా మూర్ఖంగా ఆలోచించడం మానేసి కాస్త బుద్ధితో ఆలోచించు. చూడు కృష్ణ, ఇంతకాలం నువ్వు ఎలా తిరిగినా నేను ఏమీ అనలేదు. చిన్నతనం కదా, నీ అంతటి నువ్వు తెలుసుకుంటావులే అని వదిలేశాను. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. ఇంటి బాధ్యతతో పాటు వ్యాపార బాధ్యతలు కూడా నువ్వే తీసుకోవాలి. MBA చదివావు. ఎంతకాలం ఇలా సరదాగా తిరుగుతూ కాలం గడుపుతావు? ఇక చాలు. ఇక మీదట ఆఫీస్కి వెళ్ళు. మన బిజినెస్ లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చెయ్యి. డాడీ, ఎల్లకాలం నేనే చూసుకోవాలంటే కుదరదు కృష్ణ. పాత నీరు పోయి కొత్త నీరు రావాలి. జీవితాన్ని ఎంజాయ్ చేసినంత కాలం చేసావు. ఇప్పుడు జీవితంలో కష్టపడడం అలవాటు చేసుకో. ఒక తండ్రిగా ఇంతకంటే నేనేం చెప్పలేను. అర్థం చేసుకో. ఆవిడొచ్చిన తర్వాత ఈయనకి మూడో కన్ను తెరుచుకున్నట్టుంది. ఏరా భోంచేస్తారా? లేదు నాన్న, ప్రియ వచ్చాక అందరం కలిసే తిందాం. ఏరా నువ్వు? నాకు ఎగ్జామ్స్కి చదువుకోవాల్సింది ఇంకా ఉంది నాన్న. సరే అలాగే. అదిగో అమ్మా ప్రియ వచ్చారు. జాగ్రత్త అమ్మా. కూర్చో. జాగ్రత్తమ్మా. వచ్చారా? నాన్నా, ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వు రావడం లేట్ అవుతుందని వంట చేశాను. మీకు ఎన్నిసార్లు చెప్పాను నాన్న, ఆ వంట జోలికి వెళ్ళొద్దు, ఏ టైంలో వచ్చినా నేను చేస్తానని చెప్తూనే ఉన్నాను కదా. మీరెందుకు నా మాట వినరు? ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? నువ్వు వచ్చిన తర్వాతైనా వంట చేయాల్సిందే కదా. ఆటో నడిపి బాగా అలసిపోయి ఉంటావు. ఇంటికి రాగానే మళ్ళీ ఈ పని చేయాలంటే నీకు కూడా కష్టమే కదా. అందుకని మీరు చేతులు కాల్చుకుంటారా? ప్లీజ్ నాన్న, మీరు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అన్నయ్య, నువ్వైనా చెప్పచ్చు కదా. ఇద్దరుండి నాన్నలా వంట పని చేస్తుంటే మీరు చూస్తూ కూర్చున్నారా? నేను వద్దనే చెప్పానక్క, కానీ నాన్న వింటేగా. నేను హెల్ప్ చేద్దామని వెళ్ళినా వద్దు, చదువుకోమని పంపించేశారు. ఎప్పుడూ కనీసం వంటగది వైపు కూడా వెళ్ళని మనిషి ఈ రోజు అందరి కోసం వంట చేస్తున్నారు. ఇదంతా నా వల్లే. ఇలా కావడం వల్లే మీరంతా కష్టపడాల్సి వస్తుంది. చూడు నాన్న, అమ్మెంత బాధపడుతుందో. ఎందుకు బాధపడాలి? మీ అమ్మ మనకు వండి పెట్టినప్పుడు మనందరం కూర్చొని తిన్నాం కదా. ఇప్పుడు తను కదలలేకపోతుంది కాబట్టి నేను వండి పెడతాను. ఏ భర్త వంట చేయకూడదని ఎక్కడైనా రాసిందా? అది సరే గాని ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ గారు అమ్మని పూర్తిగా చెకప్ చేశారు నాన్న. కొద్ది రోజులు ఫిజియోథెరపీ చేయిస్తే అమ్మ లేచి నడుస్తుందని చెప్పారు. రేపటి నుండి ఫిజియోథెరపీ డాక్టర్ మన ఇంటికి వస్తారు.
అమ్మకి ట్రీట్మెంట్ చేస్తారు నాన్న. అమ్మగారు, మీరు ఉదయం నుంచి ఏమీ తినకుండా కూర్చున్నారు. ఇలా అయితే ఎలాగమ్మా? రండమ్మా, వచ్చి భోజనం చేయండి. నాకొద్దు. ఎందుకమ్మా? ఎందుకిలా భోజనం చేయకుండా కూర్చున్నారు? ఎవరి మీద కోపం? నా మీద నాకే కోపం. ఆ కోపం తగ్గేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. ఏంటి రాణి ఇది? నువ్వు కూడా ఇలా చిన్నపిల్లలు అలిగితే ఎలా? లేచి భోంచేయి. ఇది మీకు అలకలాగా కనిపిస్తోందా అండి? బాధపడుతున్నాను. దారి తప్పిన కొడుకుని దారిలో పెట్టలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఇన్నాళ్ళు నేను వాళ్ళకి చాలా దూరంగా బతికాను. వాడు ఎలా పెరిగాడో ఎలా బ్రతికాడో నాకు తెలీదు. వాణ్ణి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. కన్న తల్లి తన బిడ్డల్ని ఎలా చూడకూడదు అని కోరుకుంటుందో నేనదే చూస్తున్నాను. దీనికి ఎక్కడో చోట ముగింపు పలకాలి. లేదంటే నా పిల్లలు నాకు కాకుండా పోతారు. ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు భోంచేయాలంటే అదిగో వాడేం చేయాలో చెప్పు. డాడ్ డాడ్ నువ్వు ఉండరా, చెప్పు. నువ్వు ఈ నిరాహార దీక్ష మానేసి భోంచేయాలంటే కృష్ణ ఏం చేయాలో చెప్పు. జరిగిన దానికి క్షమాపణ చెప్తే సరిపోతుందా? నాకు కావాల్సింది క్షమాపణ కాదు. మరి వాడు ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఆఫీస్కి వెళ్ళాలా? ఇంపాసిబుల్. నేనేంటి ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? అది కూడా నువ్వు చెప్తే వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు వెళ్ళి తీరాలి. నీకు బాధ్యత అంటే ఏంటో తెలియాలి. నా బిడ్డ నిన్ను ప్రయోజకుల్లా చూడాలి. హే చూడు, ఇలాంటి కబుర్లు నా దగ్గర చెప్పుకో. నేను నీ కొడుకుని కాదు, నువ్వు నాకు అమ్మవి కాదు. ఈయనకి భార్యవి మాత్రమే. ఏ ఈ విషయం నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. విన్నావుగా? ఇలాంటి మనిషి కోసం నువ్వు తిండి తిప్పలు మానేసి ఇలా బాధపడుతూ ఉంటే ప్రయోజనం లేదు. వాడిలో మార్పు వస్తుందనుకోవడం కల. కలలెప్పుడు నిజాలు కావు. నా కల నిజమయ్యేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. ఇంతకాలం పిల్లలకి దూరంగా ఉండడం వల్ల పిల్లలు ఎలా తయారయ్యారో చూడండి. ఇప్పటికైనా నేను వీళ్ళని మార్చుకోలేకపోతే నేను వీళ్ళకి తల్లిని కాదు. అది కాదు రాణి. వద్దండి, ఇప్పటి వరకు జరిగింది చాలు, చేసింది చాలు. కారణం ఏదైనా నా పిల్లలు దారి తప్పారు. వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఓ తల్లిగా నాకుంది. అసలు నువ్వు తల్లివే కావని నీ ముఖాన్ని చెప్తుంటే అయినా నీకు అర్థం కావట్లేదా? పర్వాలేదండి, వాళ్ళకి నేను తల్లిని కాకపోవచ్చేమో గాని వాళ్ళు మాత్రం నాకు బిడ్డలే. వాళ్ళు నన్ను కొట్టినా, మొహాన కాఫీ కొట్టినా, చివరికి నా ప్రాణాలు తీయాలని చూసినా నేను మాత్రం వాళ్ళని వదిలిపెట్టను. నా కొడుకు ఆఫీస్కి వెళ్తానని వాడి నోటితో చెప్పే వరకు నేను భోజనం చెయ్యను.
అయ్యో చేసిన డ్రామాలు చాలు. హే, నువ్వు నా కోసం రాలేదు, ఇదిగో మీ ఆయన కోసం వచ్చావు. అయినా ఇప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని బాగు చేయాల్సిన అవసరం లేదు. మేము ఎలా ఉండాలో ఎలా ఉండగలమో మాకు తెలుసు. నువ్వేం మాకు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. వద్దు రాణి, ఇంకా నువ్వు మొండిగా చేసి నీ ప్రాణాల మీద తెచ్చుకోకు. ఇప్పటికి జరిగింది చాలు. లేచి భోంచేయి. ఎండమావిలో నీరుంది అనడం ఎంత నిజమో, వీడి మనసులో నీ మీద ప్రేమ ఉంది అనడం అంత నిజం. నేనే పొరపాటు పడ్డాను. వీళ్ళు మారతారని నిన్ను తీసుకొని వచ్చాను. అదెంత పెద్ద తప్పో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. జరిగింది చాలు. లే రాణి. నన్ను క్షమించండి, నేను రాను. ఆ డెవిల్ని ఇంట్లోంచి బయటికి పంపించడానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. అన్నయ్య